అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈ ఛానల్ కొంతమందికి బోరింగ్ అనిపించవచ్చు, అయినా పర్వాలేదు. వింటే మంచి మాటలే ఉంటాయి, వినగలిగితే వినండి. ఈరోజు మధ్యాహ్నం హారతి ఇచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. హారతి ఇస్తూ ఉండేటప్పుడు కొన్ని భావాలు వచ్చాయి, అవి మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఏ భావం వచ్చిందంటే, ఎవరికైనా సరే అసలు గొడవలకు ఏమిటి మూల కారణం? అది ప్రశ్న. దానికి వచ్చిన సమాధానాలు ఎలా వచ్చిందంటే, మనిషి జీవితం బస్సు ప్రయాణంతో పోలికొచ్చింది. బస్సు శరీరం అనుకుంటే, శరీరం లోపల జీవుడు ప్రయాణికుడు అనుకుంటే, ఈ బస్సును నడిపే డ్రైవర్ లాగా శరీరాన్ని నడిపేవాడు భగవంతుడు అనుకుంటే, ఈ కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకుందాం. అలా వచ్చింది కాబట్టి భావాలు. జీవుడు శరీరంలోకి వస్తాడు, శరీరంతో వస్తాడు కిందకి. శరీరంలోకి వచ్చాడు, బస్సు అంతా ఫుల్గా ఉంది అంటే మనం కర్మలన్నీ తీసుకొని వచ్చేస్తున్నాం ఆల్రెడీ. శరీరం మారింది అంతేగాని శరీరమే కదా. సో ఎక్కగానే మా ప్రయాణికుడు చివరి సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. చివరి సీట్లో కూర్చున్నాడు. బస్సు బయలుదేరింది, జీవితం బయలుదేరింది. చివరి సీట్ అంటే ఇప్పుడు మనం మొదటి నుంచి వద్దాం. ఈ కాంటెక్స్ట్లో చివరిని మొదలనుకుంటే, చివరి సీట్ అంటే బాల్యం. బాల్యంలో ఏముంది? ఆటలు పాటలు ఎగురుతూ ఉంటాం. బస్సు కుదుపుళ్ళకి మనం బస్సులో ఏ విధంగా అయితే ఎగురుతామో అట్టనే బాల్యంలో ఎగురుతూ ఉంటాం. తర్వాత కాస్త ఖాళీ అయింది బస్సు, ముందుకు వచ్చి కూర్చుంటాం కొంచెం. అది యవ్వనం. యవ్వనంలో ఏం చేస్తాము? మనం వెనక్కి చూస్తాం, ముందు చూస్తాం. అంటే జరిగిపోయింది చూసుకుంటాం, జరగబోయేది చూసుకుంటూ ఉంటాం. అలాగా అంటే యవ్వనంలో బస్సులో వెనక్కి చూస్తాం, ముందు చూస్తామంటే రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. వెనక ఎవరు కూర్చున్నారు వాళ్ళేంది, ముందు కూర్చున్నారు వాళ్ళేంది, ఎవరు అదే చూస్తుంటాం. కళ తిరగడం. ఇంకా కాస్త ప్రయాణం అయింది, బస్సు ఖాళీ అయింది, ఇంకొంచెం మధ్యలోకి వచ్చాం. అంటే నడిమి స్థితి, వార్ధక్యం. వార్ధక్యంలో వెనక్కి చూడడం కొంచెం తక్కువ ఉంటుంది, ముందుకే ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే పిల్లలు పెరిగేసి ఉంటారు, ఎట్లా పరుగులెత్తడంలోనే ఉంటాం. ప్రశాంతంగా గతంలోకి పోవడం తక్కువ ఉంటుంది. ఇంకా కాస్త దూరం ప్రయాణం చేశాక గమ్యం వచ్చేసింది, అంటే డోర్ దగ్గరికి వచ్చేసాం. లోపలికి వచ్చేటప్పుడు ఫుల్గా ఉంది, బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్గా అయిపోయాం. ఎలా? ఏదేదో చెత్త నింపుకొని దిగెళ్ళిపోతున్నాం, అంటే దేహం వదిలేస్తున్నాం. మరి గొడవలకన్నిటికీ ఏమిటి మూల కారణం అంటే, నేను మా ఆవిడ పిల్లలు కూర్చున్నాం భోజనానికి, మంచి వాతావరణం, టీవీ చూస్తున్నాం, ఏదో చక్కగా మాట్లాడుకుంటున్నాం, తింటున్నాం. ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు నేను మా ఆవిడను కానీ మా ఆవిడ నన్ను కానీ ఫలానప్పుడు నువ్వు ఇటు అన్నావు అని ఇద్దరూ నొచ్చుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం అనుకోండి, అదే గలాట మూలం. అప్పుడు ఆ వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది. ఎప్పుడో జరిగిన చెత్త ఇప్పుడు ఎందుకు కదా? అవునా? అప్పుడు ఏమవుతుంది? వర్తమానంలో ఉన్న సంతోషం ఆవిరైపోతుంది. ఆనందం వేరు, సంతోషం వేరు. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉండం. వర్తమానంలో ఉన్న సంతోషం ఆవిరైపోతుంది. పైపెచ్చు వెనక ఎప్పుడో జరిగింది ఈ సందర్భంలో మాట్లాడుకోవడం వల్ల ఆ జరిగిన తాలూకు బాధ, అంటే నేను బాధ పెట్టున్నా, నన్ను బాధ పెట్టున్నా బాధ తాలూకు కాలం అంతా కూడా హృదయంలోకి వచ్చేస్తుంది, ఒక్కసారి మనసులోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఆ కాలంలోకి వెళ్ళిపోయి డ్రైవ్ చేస్తుంటాం తప్ప ప్రస్తుతం ఉన్న కాలంలోకి మనం ఉండం. అప్పుడు ఎవరిదైనా పొరపాటు అయి ఉండొచ్చు, పొరపాటు అయిపోయిన తర్వాత ఒకరికొకరిసారి చెప్పుకో ఉండొచ్చు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కాలం కాస్త, వర్తమాన కాలం కాస్త భూతకాలం అయిపోతుంది. అప్పుడు ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా అప్పుడు అటు జరిగింది కదా, అదే
మనకు కానీ గుర్తు చేసిన వాళ్ళకు కానీ నడుస్తూ ఉంటుంది. వర్తమానం నడవదు. వర్తమాన కాలం అనేది అయిపోయింది, ఫినిష్. భూతంలో వెనకలో ఉంటాం, ఆ గతంలో ఉంటాం. గతం తాలూకు గురుతులు, గతం తాలూకు ఆ నీడ, గతం తాలూకు ఆ పీడ ఏదైతే ఉందో దాంతోనే ఇంకా మాట పెరిగి గందరగోళం అయిపోయి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాం కదా, కాసేపు తర్వాత మళ్ళీ సారీ చెప్పుకుంటాం, కలుస్తాం, అది వేరే. కానీ దీని తాలూకు గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇట్లా ఉండిపోయినాయి, ఇవి మళ్ళీ ఇంకొకసారి క్యారీ చేస్తాం. అందుకని గతం గతః అన్నారు సంస్కృతంలో. గతం వదిలేయి. ఒకవేళ నువ్వు గతంలోకి వెళ్ళదలుచుకున్నావా, బంగారు గుర్తుల్ని గుర్తు చేసుకో. ఏదో ఒక గురు పూజ గుర్తులో, భగవత్ పూజ గుర్తులో నువ్వు ఎవరికైనా సహాయం చేసిందో, నువ్వు ఎవరి దగ్గర నుంచి అయినా సాయం పొందిందో, ఇలాంటివి గుర్తు చేసుకో. లేదు భవిష్యత్తు గురించి ఆలోచించాలనుకుంటావా, మంచిగా ఆలోచించు, మంచిగా డిస్కస్ చేయి. భవిష్యత్తు గురించి జరిగే ఆలోచనలలో కూడా ఏదైనా మాటలు జరిగేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం భవిష్యత్తులో ఒక మంచం కొందాం అనుకోండి. అప్పుడు మంచం కొందామన్న దాని గురించే మాట్లాడాలి. అంతకుముందు ఒక దగ్గర మీరు అనవసరంగా డబ్బులు పెట్టి కొనేశారు, ఆ మంచం నేను వద్దని చెప్తూనే ఉన్నాను, నా మాట విన్నారా, అప్పుడు ఏమైంది చూడు, ఆ మంచం ఎట్లా గందరగోళం అయిపోయిందో. ఈ మాటలు ఎందుకు? అయిపోయింది కదా, అయిపోయింది. అది అంటే ఓవరాల్గా గతం గురించి ఎంత తక్కువ నెమరు వేసుకుంటూ ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాం. ఇండివిజువల్గా కానీ, సమూహంగా కానీ, సమూహంలో కానీ, నలుగురు కూర్చోన్నప్పుడు కానీ, నీకు నువ్వుగా ఉన్నప్పుడు కానీ గతం గురించి వదిలే వద్దు, అసలు దగ్గర కూడా పోవద్దు, దగ్గర కూడా రానియొద్దు. అలాగే భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు, జస్ట్ థింక్ చేయంతే. అది కూడా వర్తమానంలోని ఆ మధుర క్షణాలు చెడిపోకుండా. అది నా ఉద్దేశం. అది అలా అనిపించింది. మొన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం మనం, శబ్దంలాగా చూస్తే అస్సలు గొడవలు ఉండవు, మనస్సు నెమ్మదైపోతుంది అని, మనస్సు సైలెంట్ అయిపోతుంది. అలాగా జరిగిపోయిన దాన్ని గురించి మాట్లాడుకోవడం వల్లనే, జరిగిపోయినది మరలా దాన్ని తవ్వుకోవడం వల్లనే గొడవలన్నీ అనే భావన. ఎంతోమంది ఇవి చెప్పుండొచ్చు, ఏముంది, మంచి వినంగా మంచే జరుగుతుంది కదా, అందుకని మరలా మీతో పంచుకోవడం జరిగింది. ఈ బస్సు ప్రయాణం, బాల్య యవ్వన కుమార వార్ధక్యాలు, వీటి గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. విన్నందుకు ధన్యవాదములు. మరొక మంచి టాపిక్తోనో, మరో మంచి వేదోక్తమైన భావనలతోనో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం.